చిలకలూరుపేట కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావుకి మహిళలు మద్దతు తెలిపారు. పట్టణంలోని ప్రత్తిపాటి గార్డెన్స్ లో నారీగళం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రత్తిపాటి పుల్లారావు, ఆయన సతీమణి వెంకటకుమారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ జగన్ మహిళలను అడుగడుగునా మోసం చేశారని ఆరోపించారు. మే 13న జరిగే ఎన్నికల్లో జగన్ను శాశ్వతంగా ప్యాలెస్ లో కూర్చోబెట్టడానికి మహిళలు కంకణం కట్టుకున్నారని ప్రత్తిపాటి తెలిపారు. ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా జగన్మోహన్ రెడ్డి లాగా మోసం చేయకుండా 15,000 ప్రతి ఒక్కరికి ఇంట్లో ఎంతమంది ఉన్నా బస్సు ఫ్రీ పెట్టారు. అందరికీ బస్సు ఫ్రీ, ఆడబిడ్డలందరికీ బస్సు ఫ్రీ. తెలుసా వాళ్ళు చేయొద్దని ఎంతమందికి తెలుసు? అందరికీ తెలుసు. ఫ్రీ కాబట్టి అందరికి కిడ్నీస్ పోతా ఉన్నాయి. 5 లక్షల వరకు ఆరోగ్య బీమా పెట్టారు. ఇంతవరకు చరిత్రలో ఎప్పుడూ లేదు. ఆరోగ్య బీమా వల్ల ఏ ఒక్కరు కూడా పేదవాడు ప్రాణాలు పోకుండా ఉండాలని ఆరోగ్య బీమా పెట్టారు. మన పథకాలన్నీ చూస్తే కరెక్ట్గా మనం ప్రచారం చేస్తే ఆ ఫ్యాన్ కొట్టేసేవాడు ఒక్కరు కూడా ఉండరు. ఈరోజు అందరికన్నా జగన్మోహన్ రెడ్డి మీద కోపం, కసి, పగ, మోసం చేశాడనేటువంటిది మహిళల్లో, ఆడబిడ్డల్లోనే ఎక్కువ ఉంది. రేపు బూతుల దగ్గర మీరే ఉంటారు. ఇక్కడ అవినీతి లేదన్నాడు. అవినీతి చేసిన వాళ్ళందరినీ వదిలిపెట్టేసి పట్టణంలోకి ఏం ఉపయోగం? వాళ్ళందరూ ఇవాళ 6 నెలల ముందలుగానే మార్చడానికి కారణం 6 నెలల ముందలుగానే మార్చడానికి కారణం వాళ్ళు అవినీతి చేసి వెళ్ళిపోయారు. వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి మీరు ఇలా చెయ్యొద్దు, తప్పు ఒప్పని నేర్పకుండా అవినీతి అంతా చేసి తీసుకెళ్ళి ఇంకో దాంట్లో అయినా వాళ్ళు ఏమైనా పవిత్రులు అయిపోరు. దయచేసి గమనించండి. చిలకలూరుపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా మళ్ళా ఒకసారి పొరపాటు చేయొద్దు. ఒకసారి మోసపోయాము, మళ్ళా మోసపోకుండా చిలకలూరుపేట అభివృద్ధి చేసే అభివృద్ధి ప్రదాత ప్రత్తిపాటి పుల్లారావు గారిని, అలాగే మన ఎంపీ శ్రీకృష్ణదేవరాయని మే 13న ఎలక్షన్ జరుగుతున్నాయి. పెందలాడే 3వ నెంబర్ సైకిల్ గుర్తు మీద, అలాగే ఎంపీ గారికి 4వ నెంబర్ సైకిల్ గుర్తు మీద, ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి భారీ ఎత్తున అందరూ సైకిల్ గుర్తుకి తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసి మంచి మెజార్టీతో గెలిపించాలని ఇక్కడికి వచ్చిన మహిళలందరూ కూడా పేరున నేను కృతజ్ఞతలు చేస్తూ మా ఆహ్వానం అందించి అందరూ వచ్చినందుకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై ఎక్కడ అవినీతి లేదన్నాడు. అవినీతి చేసిన వాళ్ళందరినీ వదిలిపెట్టి